విజయవాడలో ఉపాధ్యాయులు కదం తొక్కారు. పీఆర్సీ కమిషన్ చైర్మన్ నియామకం, ఆర్థిక అంశాల పరిష్కారానికి డిమాండ్ చేస్తూ రణభేరి 2.0 పేరుతో చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా పీఆర్సీ చైర్మన్ను ప్రభుత్వం నియమించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్ పరిష్కరించకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని ఉపాధ్యాయులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సమావేశాలు ముగిసే లోపు పీఆర్సీ కమిషన్ ప్రకటన చేసి 29% ఐఆర్ ప్రకటించాలని చెప్పి, అంతేకాదు దాదాపు 35,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులకి, అది 11వ పీఆర్సీ ఏరియాలు కావచ్చు, డిఏ ఏరియాలు కావచ్చు, లేదంటే సరెండర్ లీవ్ల ఏరియాలు కావచ్చు, రిటైర్డ్ ఎంప్లాయీస్కి సంబంధించి గ్రాడ్యుయేటీకి లీవ్ ఎన్కేస్మెంట్ ఏరియాలు కావచ్చు, పోలీసులకి సంబంధించినటువంటి టీఏలు కావచ్చు, లేదంటే వాళ్ళ సరెండర్ లీవ్లు కావచ్చు, దాదాపు 35,000 కోట్ల రూపాయలు చాలా స్పష్టంగా బడ్జెట్లో పోలీసుల గౌరవం కాపాడతామని చెప్పి రాశారు. కానీ అందులో వాళ్ళ ఆర్థిక ప్రయోజనాలు మెన్షన్ చేయలేదు. ఉద్యోగుల సంక్షేమాన్ని రాశారు, అందులో వారి యొక్క ఆర్థిక ప్రయోజనాలు రాలేనటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఏదైతే యూటీఎఫ్ పెట్టినటువంటి డిమాండ్ ఉంది, అంతేకాదు ఈ రోజున మేము డబుల్ ఇంజిన్ సర్కారు అని చాలా గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం మెమో నెంబర్ 57 ఇచ్చి 2004 ముందు నోటిఫై వచ్చి 2004 తర్వాత నియామకం ఉద్యోగులని పాత పెన్షన్లు అమలు చేయాలని చెప్పి మెమో నెంబర్ 57 ఇచ్చింది. దాదాపు 15 రాష్ట్రాలు అమలు చేసినాయి. కానీ ఈ రాష్ట్రం ఇప్పటికీ కూడా అమలు చేయడానికి సన్నాయి నొక్కులు నొక్కుతున్నటువంటి పరిస్థితి ఉంది.